ఎన్ఆర్ఐలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో వారిని భాగస్వాములను చేసింది. ఈ ఉద్యమం చాలా ఈ సంస్థ ఏర్పాటులో జయశంకర్ సార్, కీర్తిశేషులు జనార్దన్ రావు గారు చాలా కీలక పాత్ర పోషించారు. అక్కడ అమెరికాలో ఉన్న పెద్దలందరూ కూడా చొరవ తీసుకుని తెలంగాణ గురించి ఉద్యమంలో ఎన్ఆర్ఐలను భాగస్వాములను చేయడానికి సంస్థను నెలకొల్పి అనేక కార్యకలాపాలు వారు ఈ తెలంగాణ భావవ్యాప్తి కోసం అని చెప్పి తెలంగాణ వలసాధిపత్యంలో తెలంగాణ అనే ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చి లక్షల కాపీలు ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా అది ఆ పుస్తకాలు చేరి అనేక మంది ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తెలంగాణ గురించి మాట్లాడి ఆ పుస్తకం ఆధారంగా ప్రతి గ్రామాన వాళ్ళు సమాచారం ఫ్లెక్సీలు తయారు చేసుకున్నారు. అట్లా అది ఒక కీలక పాత్ర పోషించింది. అమెరికాలో కూడా తెలంగాణపై సెమినార్లు పెట్టి బతుకమ్మ పండుగలు నిర్వహించేది. ఇక్కడ కూడా అనేక మంది రాజకీయ నాయకులతో మాట్లాడి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంకా మనకేం పాత్ర లేదు అని మౌనంగా ఉండకుండా వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయాలని వాళ్ళ పనిచేస్తున్నారు. కృష్ణా జలాల పైన ఒక చర్చను, విస్తృతమైన చర్చను నిర్వహించారు. గెజెట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు దానిపైన అనేక ప్రాంతాల్లో చర్చ జరిగింది. అదేవిధంగా తెలంగాణ విద్యారంగ స్థితిగతుల మీద చర్చ చేసి ఒక మంచి నివేదిక తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణలోని చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ఏం చేయాలనే విషయంపైన ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ వైద్య రంగ పురోభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాక వ్యవసాయ రంగ పురోభివృద్ధి కోసం కూడా చర్చలు చేస్తున్నారు. ఇవాళ విద్యారంగంలో కేవలం నివేదికలు రాసి వదిలిపెట్టకుండా ఒక మార్పును సాధించే లక్ష్యంతో ల్యాబ్ ఆన్ వీల్స్ అని ప్రయోగాత్మకంగా ఒక వాహనంలో ప్రయోగశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సైన్స్ బోధనలో చేయూతనిస్తున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. వాళ్ళు చేయూతనిస్తున్నారు ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం. చాలా మంచి కృషి. రేపు ఆగస్టు 8, 9 తారీఖుల్లో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో మరి టీడీఎఫ్ తన 25వ వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. అట్లాంటి ఒక పురోభివృద్ధి మరి టీడీఎఫ్ సాధించి ఇప్పుడు ఇండియా కార్యకలాపాల కేంద్ర ఒక ఆఫీసును నెలకొల్పటం చాలా సంతోషదాయకం. వారికి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. ఈ ఆఫీస్ కేంద్రంగా టీడీఎఫ్ కార్యకలాపాలు మరింత విస్తరిస్తారని చెప్పి అందరం కూడా ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. మా అందరి సహకారం ఉంటుంది. అందరితో కలిసి టీడీఎఫ్ కార్యకలాపాలు నిర్వహించింది. తెలంగాణ జేఏసీలో భాగంగా ఉన్నది. ఇప్పుడు భవిష్యత్తులో కూడా తెలంగాణ అభివృద్ధిలో ఒక ముఖ్య పాత్ర వారు పోషించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ఆఫీసు కేంద్రంగా వారి కార్యకలాపాలు విస్తరించాలని కూడా నేను ఆశిస్తాను.